జాతిరత్నాలు అన్నారు. జాతిరత్నాల్లో మీరున్నారు కానీ వీళ్ళిద్దరు లేరు. వీళ్ళిద్దరితో వైబ్ ఎలా ఉంది? ముగ్గురం కలిస్తే ఆనిముత్యాలు అనొచ్చేమో బేసికలీ. ఎగ్జాక్ట్లీ ఆ ఎక్స్ప్రెషన్ బేసికలీ అదే. హర్ష గురించి హర్ష మీరు మాట్లాడుతుంటేనే వెనకమాల వాళ్ళు కామెంట్స్ పాస్ చేసుకుంటున్నారు. ఇందాక మీరు స్పీచ్ ఇది ఇలాగే ఉండేదండి. మా సెట్ కూడా అలాగే ఉండేది, మేము చేస్తున్న సీన్స్ కూడా అలాగే ఉండేది. సో అది కొంచెం పక్కకు తిరిగి మాట్లాడదా. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ గుడ్ కాన్వర్జేషన్స్ అండ్ గుడ్ ఫుడ్. వైజాగ్లో షూట్ చేసినాం మేము ఒక 10 days. ఒకసారి వచ్చాను నేను ఒకసారి. అది ఇది తప్పండి, మాతో ఎప్పుడు ఫుడ్కి రాలేదు. ఇప్పుడు మా బతుకంతా పార్సల్ కట్టి పంపుడే. ఒకరోజు మా చెల్లి దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాలేదు, మనోళ్ళు అక్కడ ఆ రోజు. బట్ మధ్యాహ్నం అందరం కలిసి కూర్చొని ఫోన్ చేసేవాళ్ళం. దాట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ. ఆ షూట్లో అవును మళ్ళీ మన సాయంత్రం హోటల్లో మళ్ళీ తినలేదా? బట్ ఇది అంటే నేను ఇంకా చాలా చెప్పాలని ఉంది. బట్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత చెప్పండి, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు బేసికలీ ఫైర్ అండ్ వాటర్ లాగా అనమాట. ఇప్పుడు మన దర్శి గారు ఎప్పుడు బేసికల్లీ అన్నారంటే అయిపోయింది అన్నట్టే. ఆయనకి ఏం చెప్పాలి తెలియనప్పుడు ఒకటి ఏంటంటే బేసికలీ అంటే అవుట్, ఇంకా అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది.